ఆగస్టు మాసంలో వాగ్దానం గురించి నేను దేవుడిని అడిగినప్పుడు ఒక వాగ్దానమును జ్ఞాపకం చేసి ఉన్నాడు. When I asked the Lord for a promise for the month of August, the Lord reminded me of a promise. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము. The book of Isaiah, chapter 56 and verse 7. Even then will I bring to my holy mountain and make them joyful in my house of prayer. Their burnt offerings and their sacrifices shall be accepted unto mine altar, for mine house shall be called a house of prayer for all people. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. I will make them joyful in my house of prayer. ఇది అండర్లైన్ చేసుకోండి. Please underline this. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. I will make them joyful in the house of my prayer. ఇది వాగ్దానంకు సంబంధించిన వచనమై ఉన్నది. This is a verse of promise. ఇక్కడ నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. Here the Lord is making a promise saying that he will make them joyful in his house of prayer. ఎవరిని ఆయన ప్రార్థనా మందిరములో ఆనందింపజేస్తాడు అని మనం చూసినప్పుడు ఇదే అధ్యాయంలో 3 కార్యాల గురించి మనం చూస్తున్నాం. When we see who it is that he will make joyful in the house of his prayer, in this same chapter we can read 3 things. ఇప్పుడు ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను అన్నప్పుడు వారికి ఎటువంటి ఒక సమస్యలు అనేది ఉండవని మనకు అర్థమవుతున్నది. Now when we say that he is going to make them joyful in the house of his prayer, we can understand that they will have no more problems. అందరూ కూడా సంతోషంగా ఉండలేరు. Not everyone can be happy. ఏదో ఒక కార్యమును బట్టి వారు దుఃఖపడుతూనే ఉంటారు. Because of something or the other, they will be grieved. కొంతమందికి లోక సంబంధమైన ఆశీర్వాదాలు లేకపోవడం బట్టి వారు దుఃఖపడుతూ వారిగా కనబడుతుంటారు. There are some who are grieved because they do not have worldly blessings. కొందరికి ఆత్మీయమైన కార్యాల విషయమై ఆశీర్వాదం అనేది లేకపోవడం బట్టి కొందరు దుఃఖిస్తూ ఉంటారు. There are yet others who are grieved because they do not have spiritual blessings. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తానని చెబుతున్నాడు. But here the Lord is saying that he will make them joyful in the house of his prayer. ఆత్మీయమైన కార్యాలు ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నప్పటికైనాను ప్రభువు నీకు మరలా వాటిని సమృద్ధిగా ఇచ్చి ప్రభు నీకు ఒక ఆనందమును కలుగజేస్తాడు. If you have lost your spiritual blessings, the Lord will restore them to you and he will give you again a joy. ఒకవేళ లోక సంబంధమైన ఆశీర్వాదాలు లేకపోయినట్లయితే వాటిని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. In case you do not have worldly blessings, the Lord will grant them unto you. ఒకవేళ అవి నీకు దూరంగా ఉన్నప్పటికైనా ఆనందం అనేది నీ నుంచి దూరం అయిపోకున్నట్లుగా నీలో దేవుడు తన యొక్క ఆనందమును ఆయన ఉంచుతాడు. అలాగా దైవికమైన దేవుని యొక్క ఆనందం నీలో ఉన్నట్లయితే లోక సంబంధమైన కార్యాలు దూరంగా ఉన్నప్పటికైనా నువ్వు సంతోషంగానే ఉంటావు. Therefore, even if these worldly blessings are far from you, the Lord will make you joyful because he will keep his divine joy within you. And when you have his joy in you, even if worldly blessings are far from you, you will rejoice. ఇక 8వ మాసములో ప్రతి ఒక్కొక్కరం కూడా పరలోకం యొక్క ఆనందంతో మనము నిండి ఉండాలి. Therefore, in this 8th month, each one of us should be filled in this heavenly joy. మీ కుటుంబంలో కూడా అందరూ పరలోకం యొక్క ఆనందంతో ఉండండి. Even in your family, each one should be filled in the heavenly joy. ఎటువంటి చీకటి నీకు ఎదురైనప్పుడైనను, No matter what darkness encounters you, ఎటువంటి ముండ్ల మార్గం ఎదురైనప్పటికైనను, or even if you are going in a thorny way, పలు రకములైన ఇరుకు మార్గములు నీకు ఎదురైనప్పటికైనను, or if you encounter diverse types of narrow ways, కొన్ని అలలు
నిన్ను వెంటాడినప్పటికైనను, even if certain waves pursue you, కొన్ని నష్టములు నీకు ఎదురైనప్పటికైనను, even if certain losses come across you, పరలోకం యొక్క ఆనందం అనేది ఎవరు నష్టం చేసుకోవద్దు. no one should lose that heavenly joy. మనం జీవించేది కొద్ది దినములై ఉన్నది. That we live in only a few days. అందుకొరకు ఆనందము అనేది మనం కలుగు చేసుకోవాలి. Therefore, we must cause joy in us, ఆ ఆనందాన్ని మనం పట్టుకోవాలి. and we must take hold of this joy. దేవుడిచ్చిన ఆనందమును పట్టుకొని మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. We must take the joy that the Lord is giving us and hide it in our ఈ hearts. పరలోక ఆనందము మన దగ్గర ఉన్నట్లయితే అన్ని సమయములందు మనం సంతోషంగానే ఉంటాము. If this heavenly joy is within us, then we will be able to rejoice at all times. కాబట్టి దేవుడు అందరినీ ఆనందింప చేయాలి. Therefore, the Lord should cause all people to be joyful. శారీరకంగా ఆశీర్వాదం లేకుండా వాటికి దేవుడు వారిని ఆశీర్వదించాలి. Even if they have no physical blessings, the Lord should bless them. ఆత్మీయంగా ఆశీర్వాదం లేని వారిని కూడా దేవుడు వారిని ఆశీర్వదించాలి. All those who do not have spiritual blessings also, the Lord should bless them. ఆదివారం మనం విని ఉన్నాము, ఆశీర్వాదములో 4 భాగాల గురించి విని ఉన్నాము. On Sunday, we have heard about the 4 parts that are in blessing. ఒకటి భూ సంబంధమైనది, Firstly, it's earthly. రెండవది శరీర సంబంధమైనది, Secondly, it's physical. మూడవది ఆత్మ సంబంధమైనది, Thirdly, it's spiritual. నాలుగవది పరలోక సంబంధమైనది. And fourthly, it's heavenly. అందరూ కూడా చేతుల పైకెత్తి స్తోత్రం చెబుదాము. Let us all raise up our hands and give దేవుడు praise. అందరిని ఆశీర్వదించి ఆనందింప చేయాలి. The Lord should bless everyone and make them ప్రార్థనా మందిరంలో joyful. వారిని ఆనందింప చేసేదను అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. The Lord has made a promise saying, I will make them joyful in the ఈ house of my వాగ్దానం prayer. అందరి జీవితంలో క్రియ చేయాలి. This promise should work in each ఈ one's స్వరం life. వింటున్న ప్రతి ఒక్కొక్కరికి కుటుంబాల్లో కూడా క్రియ చేయాలి. Each one who is listening to this voice, it should work in their families అందరూ also. కూడా స్తోత్రం Let చెబుదాము. us all praise ఈ God. వాగ్దానము అది మనకు సొంతమైన వాగ్దానం అయి ఉన్నది. This promise is our own. ఈ వాగ్దానం ప్రభు మనకి ఇచ్చిన ఆస్తి అయి ఉన్నది. This is the treasure that the Lord has given unto us. కాబట్టి ఈ వాగ్దానము అందరి జీవితాల్లో క్రియ చేయనట్లుగా చేతులు పైకెత్తి 50 స్తోత్రములు దేవునికి స్తోత్రించేదము. Therefore, that this promise should work in the life of each one. Let us lift up our hands and praise God. ఆమేన్. స్తోత్రం. ఈ వాగ్దానము అనేది ఎవరికి అని ఈ అధ్యాయంలో ఒక 3 భాగాలు చూస్తున్నాం. Who is this promise for? We can read in this chapter 3 parts. ఎవరిని దేవుడు ఆనందింపజేస్తున్నాడు. Who will the Lord make joyful? మొదటి వచనం నుండి 2వ వచనం వరకు మనం చదివినప్పుడు When we read from verse 1 to 2, ఇక్కడ ఒక కార్యం మనం చూస్తున్నాం. here we can read of a thing. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధంగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. Thus saith the Lord, keep ye judgment and do justice, for my salvation is near to come, and my righteousness to be revealed. Blessed is the man that doeth this, and the son of man that layeth hold on it, that keepeth the Sabbath from polluting it, and keepeth his hand from doing any evil. ఈ వాక్యములో నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించు అని ఈ లేఖనంలో రాయబడి ఉన్నది. In this scripture portion, we read, He that keepeth the Sabbath from polluting it, and keepeth his hand from doing any evil. ఎవరుని దేవుడు తన ప్రార్థనా మందిరములో ఆనందింపజేస్తున్నాడు. Who will the Lord make joyful in the house of his prayer? ఎవరికి ఈ వాగ్దానం సొంతమై ఉన్నది? For whom is this promise their own? ఆయన యొక్క విశ్రాంతి దినమును
అపవిత్రపరచకుండా ఆచరించు వానికే ఈ వాగ్దానం అనేది సొంతమై ఉన్నది. It is to those who keepeth the Sabbath or the day of rest and follow it and keep it from being polluted, it is their own. ఇక్కడ నియమించబడిన విశ్రాంతి దినము అని చెప్పినది ఇది దేవునికి మనం చేయు ఆరాధన దినమై ఉన్నది. Here the appointed day of the Lord or the Sabbath is the day that we worship the Lord. కొన్ని స్థలాలలో ఆదివారమున దేవుడిని ఆరాధిస్తున్నారు. In some places they worship the Lord on Sunday, కొన్ని స్థలములలో శనివారము ఆరాధిస్తున్నారు. and in some other places they worship on Saturday. కొన్ని స్థలముల యందు శుక్రవారము ఆరాధిస్తున్నారు. In some places they worship on Friday. కొన్ని స్థలాలలో బుధవారము దేవునికి ఆరాధిస్తున్నారు. In other places they worship on Wednesday. ఏ విధమైన సరే మనము దేవునికి ఆరాధించే దినమే విశ్రాంతి దినమై ఉన్నది. No matter what it is, the day that is appointed for worshiping the Lord, that is the day of rest. మనము ఇక 5 కాండాలలో చదివినప్పుడు విశ్రాంతి దినము అన్నది శనివారమును బయలుపరుస్తుంది. When we read in the 5 books, we can see that the day of rest is Saturday. అలాగని కొందరు శనివారమే దేవుణ్ణి ఆరాధించాలని వాదిస్తూ ఉంటారు. In that way, there are some who argue that we must worship the Lord only on Saturday. అలా పరిశుద్ధ గ్రంథం మనకు బోధించడం లేదు. But the Holy Scriptures does not teach us this. విశ్రాంతి దినము అనేది మనకు నియమించబడి ఉన్నది. మనము విశ్రాంతి దినము కొరకు నియమించబడలేదు అని లేఖనములు చదువుతున్నాం. We read in the Scripture that the Sabbath was made for us and not we for the Sabbath. కాబట్టి వారి వారి యొక్క అనుకూలతను బట్టి ఆయా దేశమును బట్టి విశ్రాంతి దినము అనేది అనుకూలమైన యొక్క వారములో వారు మార్చుకొని దేవునికి ఆరాధన చేస్తున్నారు. That is why they are changing the day according to the convenience or whichever is favorable in the country that they are in, and they worship the Lord on that day. కానీ ఇక్కడ మనము చదివిన యొక్క వాక్యము దేవునికి ఆరాధించే ఆ దినం అనేది అపవిత్రంగా ఉన్నట్లుగా చూసుకోవాలి. But as we have read here, we must make a point that this day of Sabbath should not be polluted. ఆ దినమున అనేది ఆ దినముకు అపవిత్రం కాకూడదు. That day should not be defiled. అంటే ఆ ఆరాధనకు అపవిత్రం కలగకున్నట్లుగా మనం నడుచుకోవాలి. That means we must walk according to a way that does not defile the Sabbath. విశ్రాంతి దినముకు అపవిత్రము అని కాదు, మనం ఆరాధించే ఆరాధనకు అపవిత్రం కాకున్నట్లుగా చూసుకోవాలి. It is not that the day of rest will be polluted, but we should make sure that the way we worship is not ఆరాధనలో defiled. 6 భాగాలు మనం చూస్తున్నాం. We see 6 parts in worship. ఇక 6 భాగాలు అనేది నువ్వు పూర్ణంగా ఆరాధించాలి. You must worship wholeheartedly in these 6 parts. ఇక 6 భాగాలలో నువ్వు పాల్గొంటేనే ఆ ఆరాధన పవిత్రముగా నీకు కనబడుతుంది. If you participate in all these 6 parts, then that will be a holy worship. ఆ 6 భాగాలలో నువ్వు పాల్గొనకుండా నువ్వు ఉన్నట్లయితే ఆరాధనను అపవిత్రపరిచిన దాంతో సమానమై ఉన్నది. But if you do not participate in these 6 parts, it is understood that you are defiling the Sabbath. నీవు ఎలా కనబడుతున్నావు? How are you seen? ఈ దినాల్లో మనము విశ్వాసులను మనం చూస్తే విశ్వాసులను దేవుని బిడ్డలను మనం చూసినప్పుడు వారికి అనుకూలమైన సమయంలో వచ్చి దేవునికి ఆరాధన చేయడము ఇలా అలవాటు పడుతున్నారు. అలా ఉండకూడదు. In these days when we see the children of God or the believers, they come at a time whichever is convenient to them and they worship. That should not be so. ఆరాధనను గణపరచండి, ఆరాధన సమయాన్ని గణపరచండి, విశ్రాంతి దినమును గణపరచండి. You must honor the worship, you must honor the time of the worship, and you must honor the day of rest. ఆరాధనలో 6 భాగాల గురించి మనం చూసినప్పుడు When we see the 6 parts in worship, ఒకటి స్తోత్ర ప్రార్థన, firstly it is the prayer. రెండవది ప్రార్థన, Secondly it is prayer. మూడవది వర్షిప్, The third is worship. ఆత్మతో నింపబడుట. That means the infilling of the Spirit. నాలుగవది సాక్ష్యం చెప్పుట. The fourth is giving testimony. ఐదవది వర్తమానమై ఉన్నది. The fifth one is the message or the sermon. ఆరవది ముగింపు ప్రార్థన అయి ఉన్నది. And the 6th is the closing prayer. ఇలాగున ఆరాధనలో 6 భాగాలు మనం చూస్తున్నాం. In this way we can see that there are 6 parts in service. ఇక 6 భాగాలలో నువ్వు పాల్గొనటమే నువ్వు విశ్రాంతి దినమును గణపరిచిన దాంతో సమానము, ఆరాధనను గణపరిచిన దాంతో సమానము,
దేవుణ్ణి కూడా గణపరిచిన దాంతో సమానమై ఉన్నది. If you participate in all these 6 parts, it means that you are honoring the worship, you are honoring the time of worship, you are honoring the day of rest, and you're also honoring God. ఇలాగ ఎవరైతే గణపరుస్తున్నారో వారిని దేవుడు తన ప్రార్థనా మందిరములో ఆనందింపజేస్తున్నాడు. Those who honor God in this manner, they will the Lord make joyful in the house of his prayer. ఓ తీర్మానం చేసుకొని మీరు విశ్రాంతి దినమును గణపరచండి. Therefore make a decision and honor the day of rest. దేవుని స్తోత్రం. Praise be to God. రెండవది మనం చూసినప్పుడు Secondly, when we read 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదివినప్పుడు రెండవ కార్యాన్ని చూస్తున్నాం. when we read from verse 5 to verse 3 to verse 5, we can read the second thing. ఇక్కడ ఒక దేవుని బిడ్డకు షండుడి యొక్క మనస్సు ఉండాలి అని మనం చూస్తున్నాం. Here we see that a child of God should have the mind of a eunuch. దేవుని స్తోత్రం. Praise be to God. 3వ వచనం చదవండి. Let us read verse 3. Neither let the son of the stranger that hath joined himself to the Lord speak, saying, The Lord hath utterly separated me from his people. Neither let the eunuch say, Behold, I am a dry tree. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. దేవుని స్తోత్రం. Praise be to God. ఇక్కడ షండుడి గురించి మనం చదువుతున్నాం. Here we can read about the eunuch. ఇది దేవుని యొక్క సేవకులకు సాదృశ్యమై ఉన్నది. Here the eunuch typifies the servants of God. షండుడి యొక్క మనసు అనేది సేవకులకు ఉండాలి. రెండవది విశ్వాసులకు కూడా అటువంటి మనసు ఉండాలి. The workers of God and also the believers should have the mind of the eunuch. షండుడి యొక్క మనసు ఇక్కడ మనం చూసినప్పుడు Here when we read about the mind of the eunuch, మొట్టమొదటిగా ఆయన జీవితం గురించి చూద్దాము. first of all let us see about his life. షండుడికి ఈ భూమి మీద అనేది కుటుంబం ఉండదు. A eunuch does not have any family on this earth. ఆయనకు వంశావళి ఉండదు. He does not have a lineage. ఆయన ఒంటరిగానే ఉంటాడు. He remains alone. ఇలాగా మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఇది యేసుక్రీస్తు కూడా తాను భూమి మీద ఉన్నప్పుడు అదే రీతిగా ఒక షండుడు వలె, అంటే ఈ కృపాకాలంలో అపోస్తులుగా వారు పిలువబడుతున్నారు. షండుడి యొక్క ప్రతిష్ట ఏ విధంగా ఉందో జీవితము, అలాగా సేవకులకు అనేది అటువంటి జీవితం కలిగి ఉండాలి. ఇది సేవకులకు చెప్పబడుచున్న ఒక వాక్యమై ఉన్నది. Therefore we see that first of all Jesus, when he lived upon this earth, lived such a life, and secondly we see that the consecrated servants of God are also typified in this verse. దేవుని స్తోత్రం. Praise be to God. మరొక కోణం దీన్ని మనం వివరించుదాము. Let us describe this from another angle. షండుడి యొక్క మనస్సు అనేది అతడు ఎల్లప్పుడూ కూడా తాను సంతోషంగానే ఉండాలి, అనగా తనకు ఎదురయ్యే పోరాటం బట్టి కృంగిపోకూడదు. He must always remain joyful and he should not be bowed down because of the trials he is encountering. ఇక్కడ మనం చూసినప్పుడు తన జనులలో నుండి అతడు వెలివేయబడినట్లుగా చూస్తున్నాం. Here we can see that he was separated from his people. అప్పుడు తన మనసులో నేను ఎండిపోయిన చెట్టును అని అనుకోవద్దు. Therefore in his mind he should not say, Behold, I am a dry tree. షండుడికి ఇటువంటి సమస్య ఏర్పడి ఉన్నది. The eunuch has now got this problem. ఎటువంటి సమస్య ఎదురై ఉన్నది? What is the problem he is encountering? తన జనులలో నుంచి ఆ వ్యక్తి వెలివేయబడి ఉన్నాడు. He has been separated from among all his people. ఆ వ్యక్తి ఇప్పుడు జనులలో నుంచి వెలివేయబడి ఉన్నాడు. Now this person has been taken out or separated from the people. అలాగనే మనము కూడా లోకం నుంచి జనులలో నుంచి వెలివేయబడి ఉన్నాము. In the same way we have also been taken out of the world and from among all the people. ఎందుకు వెలివేయబడి ఉన్నాము? Why have we been separated? జనులలో నుంచి లోకములో నుండి ఎందుకు వెలివేయబడి ఉన్నాము? Why have we been separated from the people and from the world? వారి యొక్క క్రియలు, లోకం యొక్క ఆడంబరం మనం వద్దు అని మనము వారితో చెప్పి ఉన్నాం కాబట్టి వారు మనల్ని వెలివేసి ఉన్నారు. Because we have refused the pride of this world and the traditions thereof, that is why they have separated us. దేవుని స్తోత్రం. Praise be to God. ఇటీవల ఒకరు ఫోన్ లో నాకు ఒక విషయం తెలియపరిచి ఉన్నారు. Recently someone told me a thing on the phone. ఉద్యోగ స్థలంలో అందరూ నన్ను ద్వేషిస్తూ ఉన్నారు.
Everyone in my workplace despises me. దేవుని స్తోత్రం. Praise be to God. హాస్పిటల్లో కూడా వెళ్ళిన తర్వాత కూడా వారు నన్ను ద్వేషించారు. Even if I went to hospital also, they hated me. నేను అడిగాను, ఎందుకు ద్వేషించారు? I asked them, why did they hate you? వారు మెడిసిన్ ఇస్తున్నప్పుడు నేను చెప్పాను, నేను 35 ఇయర్స్ వరకు మెడిసిన్ అనేది నా దగ్గరికి రాలేదు, ఒక టాబ్లెట్ నేను వేసుకోలేదు అని నేను వారికి తెలియపరిచాను. Because I told them that even when they were giving medicine, that for 35 years I have never taken any medicines or tablets. ఆ మాట వారికి చేదుగా అనిపించి ఉన్నది. This word seemed bitter to them. అక్కడున్న డాక్టరు అతన్ని గణపరచాలి అని ఎదురు చూసి ఉన్నాడు. The doctor there was expecting that he should be honored. నాకున్న వ్యాధిని నువ్వు స్వస్థపరచాలి అని ఈ వ్యక్తి ఆ డాక్టర్ని గణపరచలేదని చెప్పి ఆ యొక్క డాక్టరు ఈ వ్యక్తి మీద కోపపడి ఉన్నాడు. The doctor was angered against this person because he did not honor him, nor did he expect that he will cure his disease. తర్వాత మరలా నేను ఒక 35 సంవత్సరాల నుంచి ఒక టాబ్లెట్ వేసుకోలేదు, ఇంజెక్షన్ కూడా వేసుకోలేదు అని ఈ మాట చెప్పినప్పుడు ఆ డాక్టరు దగ్గర ఉన్న వారు కూడా కోపపడి ఉన్నారు. And later when this person said that for 35 years I have never taken a tablet nor an injection, the doctor and all the people around, they all were angered against this person. మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగారు, డాక్టర్ అడిగారు. The doctor asked them, so why did you come here? ఇదిగో మా అమ్మగారు మా అక్కగారు ఈ విధంగా నన్ను బలవంతం పెట్టి తీసుకొచ్చారు, నా దేవుడు నాకు స్వస్థపరుస్తాడు అని ఈ వ్యక్తి ముఖం మీద చెప్పినప్పుడు అక్కడున్న డాక్టర్ ఈ వ్యక్తిని దూషించి ఉన్నాడు. When this person said that, behold, my mother and my sister, they forced me and brought me here, and that at that time that doctor despised him. ఉద్యోగ స్థలంలో కూడా తాను పోయే మార్గమును బట్టి ఆ వ్యక్తిని దూరం పెట్టడము, సరిగా మాట్లాడకుండా ఉండటము, రకరకాల కొన్ని సమస్యలు అనేది ఎదుర్కొంటూనే ఉన్నాడు. Even in his workplace, because of the way that he chose to go, they kept him far away and they gave him different types of troubles. ఇలాగున మీరు కూడా ఉద్యోగ స్థలంలోనో లేదా బంధువుల మధ్యలోనో మీ స్నేహితుల మధ్యలోనో ఒకవేళ దూషించబడుతూ ఉండవచ్చును. Perhaps you might also be abused and insulted amongst your workplace or your relatives and your family members. ఇలాగున కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొంటున్నప్పుడు కృంగిపోవద్దు. When you are encountering such problems, do ఇక్కడ not be మనం bowed down. చూసినప్పుడు చంద్రుడు చెబుతున్నాడు, నేను ఎండిన చెట్టును అని నువ్వు అనుకోవద్దు, నువ్వు కృంగిపోవద్దు అని ఇక్కడ దేవుడు అతనికి హెచ్చరిక చేస్తున్నాడు. Here the Lord is telling him, neither let the eunuch say, behold, I am a dry tree, and the Lord is saying, let him not be bowed down. దేవుని స్తోత్రం. Praise be to God. దేవుడే సెలవిస్తున్నాడు, The Lord himself is saying నీకు this. ఒక భాగమును నా ఇంట్లో నీకు ఇస్తాను, I will give you a portion in my house. నా ఇంట నా ప్రాకారంలో ఒక భాగమును నీకు ఇస్తాను, I will give you a part of the walls of my ఒక house. శ్రేష్టమైన పేరు నీకే పెడతానంటున్నాడు. He is saying that I will give you a better name than ఇలాగ others. ఎవరైతే నిన్ను నిందిస్తారో, In this way, whoever shall ఎవరైతే abuse you, నిన్ను వెలివేస్తారో whoever shall hate you, వారికి ఇటువంటి ఒక స్వాస్యము లేదు. they do not have this inheritance. నీకు ఆ స్వాస్యం ఉన్నది. But you have this inheritance. కాబట్టి వారు నిందిస్తున్నారు, వీరు నిందిస్తున్నారు అని చెప్పి ఎవరు కూడా కృంగిపోవద్దు. Therefore, you should not be bowed down because so and so is reproaching you. వారు మరణిస్తారు, మనము మరణిస్తాము. They will die and so will we. కానీ వారు కూడా దేవుని దగ్గర ఎదుట నిలబడతారు, మనము దేవుని ఎదుట నిలబడతాము. They will stand before God and so also shall we. అప్పుడు దేవుడు మనల్ని కనపరుస్తున్నాడు. At that time the Lord will honor ఒక us. కొత్త పేరు, శ్రేష్టమైన పేరు మనకి పెడుతున్నాడు. He will give us a special new name. తన ఇంట్లోనే ప్రాకారంలోనే ఒక శ్రేష్టమైన స్వాస్యాన్ని ప్రభు మనకి ఇస్తాడు. And he will give us a special inheritance within the walls of his house. ఎవరైతే మనల్ని వెలివేసి ఉన్నారో, Those who have cast us out, ఎవరైతే నిందించి ఉన్నారో, those who have reproached us, ఎవరైతే నిన్ను దూషించి ఉన్నారో those who have reviled us, వారికి అవమానం పొందుతారు.
పొందుతారు. they will be accused. కాబట్టి మనము సంతోషంగా ఉండాలి. Therefore, we must be joyful. షండుడి యొక్క మనసు ఏమై ఉన్నది? What is the mind of the eunuch? ఇలా వెలివేసినప్పుడు కృంగిపోకూడదు. When we are separated in such a way, we should not be ఆ bowed వ్యక్తి down. కృంగిపోకుండా ధైర్యంగా ఉండాలి. This person should not be bowed down, but he should be bold. అలాగే మనము కూడా షండుడి యొక్క మనస్సు అనేది మనకు ఉన్నప్పుడే ఆ యొక్క వాగ్దానము అనేది మనం స్వతంత్రించుకుంటాము. Therefore, for us also, when we have the mind of the eunuch, we will receive and claim this promise. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. I will make them joyful in my house of prayer. ఎవరిని ఆనందింపజేస్తున్నారు? ఎవరికి ఈ వాగ్దానం సొంతం అంటే షండుడి యొక్క మనసు ఉన్న వారికి. Who is he making joyful in his house of prayer? And who does this promise belong to? It is to those who have the mind of a eunuch. మొట్టమొదటిగా విశ్రాంతి దినమును గణపరచాలి. First of all, we must honor the day of rest. ఎవరు కూడా అపవిత్రపరచొద్దు. No one should pollute it. 6 భాగాలలో నువ్వు పాల్గొనాలి. ఆరాధనలో 6 భాగాలలో నువ్వు పాల్గొనాలి. You must participate in the 6 parts of the worship. ప్రయాసపడండి. Please try. ఉదయకాలం లేచి ఆరాధనకు రండి. Wake up in the morning and come to the worship. విశ్రాంతి దినమును ఆరాధన దినాన్ని అపవిత్రం చేయవద్దు. Do not defile the day of Sabbath or the day of rest. రెండవదిగా షండుడి యొక్క మనస్సు అనేది కలిగిన వారై ఉండాలి. Secondly, we must be those who have the mind of a eunuch. నిన్ను దూషించినప్పుడు వెలివేసినప్పుడు కృంగిపోవద్దు. When they cast you out, when they abuse you, do not be bowed down. అలాంటి సందర్భంలోనే స్థిరులుగా నిలబడండి. In such circumstances, you must stand ఆ firm. స్థలంలో దేవుని కొరకు సాక్షులుగా నిలబడండి. You must be testimonies unto the Lord in that place. దేవుని స్తోత్రం. Praise be to God. తర్వాత మూడవ కార్యాన్ని మనం చూసినప్పుడు After that, when we see the third thing, క్లుప్తంగా చెప్పి I ముగిస్తాను. will tell you it short and finish. 9వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదివినప్పుడు When we read from verse 9 to verse 12, ఇక్కడ మనము ఎలాగున ఉండాలి అనేది మనం చూస్తున్నాం. here we read how we must conduct ourselves. తర్వాత ఎలా ఉండకూడదు అనేది కూడా మనం చూస్తున్నాం. We will also see how we must not conduct ourselves. మనం ఎలా ఉండకూడదు? How should we not be? గుడ్డి వారిగా ఉండకూడదు. We should not be as the blind. 10వ వచనములో ఏం రాయబడి ఉన్నది? What is written in verse 10? వారి కాపరులు గుడ్డి వారు. His watchmen are blind. తర్వాత మనం చూసినప్పుడు After that, when we see, వారు తిండిపోతులు అని మనం చూస్తున్నాం. అంటే కుక్కలు తిండికి ఆతురపడినట్లు అని మనం చూస్తున్నాం. తిండి విషయంలో వారికి తృప్తి లేని వారిగా కనబడుతున్నారని చూస్తున్నాం. we can see that just as the dogs are unsatisfied with their food, so also are they. దేవుని స్తోత్రం. Praise be to God. ఈ తర్వాత మనం చూసినప్పుడు ఇక్కడ వారు మురగలేని వారిగా కనబడుతున్నారు. After that, we can see that they cannot bark. ఇప్పుడు ఈ 3 కార్యాలకు ఆపోజిట్ గా మనం చూసినప్పుడు Now, when we see the opposite of these 3 things, వారు గుడ్డి వారై ఉన్నారు. they are blind, కానీ మనం అలా ఉండకూడదు. but we must not be so. ఆత్మీయమైన నేత్రములు అనేది వెలిగించబడి ఉండాలి. The eyes of our the spiritual eyes should be open and enlightened. వారు ఎలా కనబడుతున్నారు? How are they seen? మూగవారిగా కనబడుతున్నారు. They are seen as dumb, కానీ మనం మాట్లాడేవారిగా ఉండాలి. but we must be those who speak. ఇది ప్రార్థనా జీవితం బయలుపరుస్తుంది. This reveals a prayer life. గుడ్డివారు అని చెప్పినప్పుడు ఇది మనం అలా ఉండకూడదు. మనోనేత్రము వెలిగించబడిన వారమై ఉండాలి. But we should not be blind. The eyes of our understanding should be enlightened. తర్వాత మూగవారిగా మనం ఉండొద్దు. We should not be dumb. మనం మాట్లాడేవారుగా ఉండాలి. We must be as those who speak. ఎవరితో మాట్లాడాలి? With whom must we speak? దేవునితో మాట్లాడాలి. We must speak unto God. తర్వాత మనం ఏం చూస్తున్నాము? After that, what do we see? వారు తిండి విషయంలో వారు తృప్తి లేని వారిగా ఉన్నారు. They are seen as those who never know satisfaction in the matter of food. మనం అలా ఉండకూడదు. We should not be like ఈ them. యొక్క వాక్యాలకి ఆపోజిట్ గా ఒక పాయింట్ మనం చూసినట్లయితే If we see a point in opposition to these, మనము మనోనేత్రములు కలిగి దేవునికి ప్రార్థించే వారిగా ఉండాలి. we must be those who have the eyes of understanding enlightened and pray unto God. మనోనేత్రాలు వెలిగించబడిన వారమే దేవునికి ప్రార్థించే వారిగా ఉండాలి. We must be as those whose eyes of understanding have been enlightened and pray unto God. ఏదైతే నీకు కలిగినదో కలిగిన దాంట్లోనే తృప్తి కలిగి ఉండండి. And whatever you have, you must be satisfied in it. ఈ యొక్క 9వ వచనం నుండి 12వ వచనముకు ఉన్న వాక్యానికి ఆపోజిట్ గా మనం చూసినట్లయితే ఈ పాయింట్ అయి ఉన్నది. When we see from verse 9 to verse 12,
the opposite of it, that is this point. మనోనేత్రములు కలిగి ప్రార్థించు ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి ఉండమని మనకు బోధిస్తున్నది. It is teaching us that we must have our eyes of understanding enlightened and pray unto God and be satisfied in that which we have. దేవుని స్తోత్రం. Praise be to God. మన మనోనేత్రములు వెలిగించబడాలి. The eyes of our understanding should be enlightened. ఎల్లప్పుడు కూడా మనము పరలోకమును మనం చూడాలి. We must always behold heaven. లేఖనములను మనం చూడాలి. We must look unto the scriptures. ఇతరుల యొక్క బలహీనతలు మనం చూడవద్దు. We must not look at the weaknesses of ఇతరుల యొక్క others. కొరతలు మనం చూడవద్దు. We should not look at the shortcomings of ఎల్లప్పుడు others. మన మనోనేత్రములకు గురుడితనం కలుగుకున్నట్లుగా జాగ్రత్తగా మనం చూసుకొని Therefore, we must be careful that the eyes of our understanding are not blinded, దేవునికి ప్రార్థన చేయవారిగా ఉండాలి. and we must be as those who pray unto God. కుటుంబంలో ప్రార్థన ఆర్పవద్దు. Do not quench the prayer in your నీకున్న family. ఒంటరి జీవితంలో ఒంటరి ప్రార్థన ఆర్పివేయవద్దు. Do not put out your solitary prayer in your personal మీకు life. కలిగిన దాంట్లోనే మీరు తృప్తి కలిగి ఉండండి. And whatsoever you have, be content with it. లేని దాని గురించి ఆశపడి మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు. Do not spoil yourself thinking about the things that you do not have or ఇలాగున desiring it. 3 కార్యాలు అనేది అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. In this way, these 3 things are taught in this chapter. మొట్టమొదటిగా ఏమై ఉన్నది? First of all, what do we have? విశ్రాంతి దినమును అపవిత్రం చేయవద్దు. We must not defile the day of rest. ఆరాధనను అపవిత్రం చేయవద్దు. We should not pollute the worship. రెండవదిగా షండుడి యొక్క మనస్సు కలిగి ఉండాలి. Secondly, you should have the mind of a eunuch. మూడవదిగా మనోనేత్రము వెలిగించబడి ప్రార్థించు వారిగా ఉంటూ ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. Thirdly, we must have the eyes of understanding enlightened and pray unto God, and we must be content in that which we have. ఇలాగున దేవుడు తెలియపరుస్తూ ఇలాగ ఉన్న వారికి ప్రభు చెబుతున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తానని ప్రభువైన యెహోవా అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. To all such, the Lord God is making a promise saying, I will make them joyful in my house of prayer. అందరూ కూడా అప్పగించుకుందాము. Let us all surrender. కలవరి దినాల్లో మనం వచ్చి ఉన్నాము. We have come into the last day. వాగ్దానమునకు దేవుడు మనల్ని వారసులుగా మార్చి ఉన్నాడు. The Lord has made us heirs of the promise. పూర్వకాలమందు వాగ్దానం లేని జనులమై ఉన్నాము. In the past days, we are people without promise. దేవుడు లేని జనులమై ఉన్నాము. We are people without a కృప God. లేని జనులమై We ఉన్నాము. were a people without grace. అభిషేకం లేని జనులమై We ఉన్నాము. were a people without anointing. విశ్వాసం లేని జనులమై We ఉన్నాము. were a people without faith. దేవుడు యొక్క నిత్యత్వం మహిమ లేని జనులమై ఉన్నాము. We were a people who had no God nor కానీ eternity. ప్రభు మనల్ని రక్షించాడు. But the Lord saved అందరూ us. నిలువు మోకాళ్ళు వేసి అప్పగించుకుందాము. Let us all stand upon our knees. and పూర్వకాలమందు surrender ourselves. మనము ఇటువంటి వారిగా ఉన్నాము, చీకటి వారమై ఉన్నాము. In the past days, we were such people. We were in the darkness. దేవుడు మనకు లేడు. We did not have God. వాగ్దానములు మనకు లేవు. We had no promises. నిరీక్షణ మనకు లేదు. We had no hope. పరలోకం మనకు లేదు. We had no heaven. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే But now, if we see, ఇవన్నీ మనకు ఉన్నాయి. we have all these ఎవరి things. ద్వారా లభించి ఉన్నాయి? Through whom did we get them? ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. Through Jesus. అందరం కూడా దేవునికి సన్నిహితముగా వెళ్దాము. Let us all go close unto God. ఇన్నిటికీ దేవుడు మనల్ని వారసునిగా మార్చినప్పుడు ఈ వాగ్దానము ఎందుకు మన జీవితంలో ఆయన నెరవేర్చడు? When the Lord has made us heir unto all these things, why will He not fulfill this promise in our life? ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. He will surely grant it. ఇన్నిగానో మనకి ఇచ్చాడు. He has given us so much. ఇది కూడా దేవుడు మనకు సొంతముగా మారుస్తాడు. He will make this also ఈ ours. వాగ్దానము అందరికి హక్కు ఎన్నది అడగాలి. ఆమేన్. It is our right to ask this promise. ఆకాశం వైపు చేతులు చాపి అందరం అడుగుదాం కాక. Let us all stretch forth our hands towards heaven. and ప్రభువా, ask, పరలోకం యొక్క ఆనందం నాలో ఉండాలి ప్రభువా. Lord, this heavenly joy should నీ be ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తామని వాగ్దానం చేసి ఉన్నావు. You have made a promise that you will make them joyful in the house of ఈ your prayer. వాగ్దానమును నా యొక్క ఇంటిలోను నా జీవితంలో ఉన్నట్లుగా స్థిరపరచమని అడుగుదాం గాక. Let us ask the Lord that He makes this promise firm in us and in our home. ఆమె అందరి కొద్ది నిమిషాలు ప్రార్థించండి. For a few minutes, let us all 2 pray. నిమిషాల్లో మనం కూటాన్ని I ముగిస్తున్నాము. will finish the meeting ఈ in 2 వాగ్దానం పట్టుకొని తిరిగిపోండి. Let us take hold of this promise. మౌనంగా ఎవరు వెళ్ళవద్దు. No one should return it. ప్రభు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. The ఆమె Lord is moving in our midst. ఎవరైతే సమీపంగా వస్తారో Those who approach Him, వారి వాగ్దానం పొందుకుంటారు. they will receive this promise. తీర్మానము చేసే కార్యాలు తీర్మానము చేయండి. ఆమె At the place where you must decide, make a decision.
ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు దేవునితో పోరాడి ఉన్నాడు. Jacob strove with God. నన్ను ఆశీర్వదించమని చెప్పాడు. He said, bless me, Lord. దేవునితో మీరు చెప్పండి, You too should say the same. ప్రభువా మీరు నన్ను ఆశీర్వదించమని చెప్పండి. Let us ask the Lord to bless us. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నీ యొక్క నుంచి తొలగిపోక మునిపే దేవునితో మీరు చెప్పండి, ప్రభువా మీరు నన్ను ఆశీర్వదించమని చెప్పండి. హల్లెలూయా. Before the Lord departs from you, say unto him, Lord, bless me. శ్రమలలో సంతోషించు వారికి నిరీక్షణ కలుగునుగా. శ్రమలలో సంతోషించు వారికి నిరీక్షణ కలుగునుగా. Stotram, stotram, stotram. Amen. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah. Stotram, 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 stotram. Amen. Praise the Lord, praise the Lord. Stotram, stotram, stotram. Hallelujah. పరలోకం యొక్క ఆనందమును ఎవరు నష్టం చేసుకోవద్దు. No one should lose the heavenly joy. కొద్ది దినాలు మనం జీవించేది. We are going to live only for a few days. కొద్ది దినాలు కూడా పగ, ఈర్ష్యలు, కోపములు, ద్వేషాలు, పలు రకములైన స్వభావాలు పెట్టుకొని
ఆ ఆనందాన్ని నష్టం చేసుకోవద్దు. We should not lose this joy by keeping guilt and malice and envying and jealousy and vengeance in us. పలు రకమైన కార్యాల ద్వారా నీలో ఉన్న ఆనందమును నష్టం చేసుకోవద్దు. We should not lose the joy within us for these different things. అనుదినము కూడా పరలోకం యొక్క ఆనందముతో మనం కనబడుదుము గాక. Let us be seen each day with the joy of heaven in అందరి us. ఆకాశం వైపు చేతులు చాపి Let us all stretch forth our మనకు hands to దేవుడు heaven. నిండుగా సంతోషమును రెండు చేతుల్లో ఉంచి ఉన్నాడని విశ్వసించి గంభీరమైన స్వరముతో దేవాది దేవునికి స్తోత్రించుదాము. Joy with both his hands, let us give praise to God. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా. సమస్త మహిమా దేవుని చెల్లించి స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మా పరిశుద్ధ దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. నైనా స్వామి స్తోత్రం ఈ సంవత్సరంలో ప్రారంభించిన దినం మొదలుకొని ప్రభా స్వామి స్తోత్రం ఇంతవరకు మీరు మాతో కూడా ఉన్నందుకొరకే స్తోత్రం ప్రభా స్వామి తండ్రి. నైనా ఇక 7వ మాసంలో ప్రవేశపెట్టి ఈ దినం వరకు ప్రభా మీరు మమ్మల్ని కాపాడి నడిపించినందుకొరకే స్తోత్రం తండ్రి. నైనా మీరు మాకు చేసిన మేళ్ళు ఉపకారములన్నింటి కొరకే స్తోత్రం తండ్రి. నైనా ప్రభా స్వామి స్తోత్రం తండ్రి. ఈ దినం కూడా ఈ చివరి దినమున మీ సన్నిధిలో మేమందరం ఏకముగా ఈ విధముగా కూడి ప్రభా స్వామి కృతజ్ఞత హృదయంతో కూడా మిమ్మల్ని స్తుతించుటకును ప్రభా స్వామి కొనియాడి ఘనపరచుటకు తండ్రి మీరు మాకు సహాయం చేసినందుకు కొరకే స్తోత్రం తండ్రి ప్రభా. నైనా స్వామి స్తోత్రం. అవును తండ్రి నైనా ఈ నెలలో ప్రభా స్వామి స్తోత్రం తండ్రి మీరు మాకు ఇచ్చిన తండ్రి ప్రభా స్వామి సమస్త కార్యముల కొరకే స్తోత్రం తండ్రి. నైనా ప్రభా మీరు మమ్మల్ని పలు విధములుగా ఆశీర్వదించి పలు విధములుగా మీరు మాతో కూడా ఉండి ప్రభా స్వామి మీరు మమ్మల్ని నడిపించినందుకు కొరకే స్తోత్రం తండ్రి. నైనా ప్రభా స్వామి స్తోత్రం తండ్రి. చివరి దినములో కూడా తండ్రి నైనా మీరు నైనా మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు కొరకే స్తోత్రం. ఈ నెలలో జరిగిన ప్రభా ఆదివారపు ఆరాధనలు, శనివారం కూటములు ప్రభా, బైబిల్ స్టడీస్ ప్రభా, ఉపవాస ప్రార్థనలు, తల్లులు ప్రార్థనలు ప్రభా, ఏరియా ప్రార్థనలు ప్రభా స్వామి సమస్తము నైనా మీరు ఆశీర్వదించి తండ్రి నైనా ఒక్కొక్క దినము మీరు మాతో కూడా మాట్లాడి మీ వాక్కులను పంపించి మమ్మల్ని బలపరిచి నైనా నడిపించినందుకు కొరకే స్తోత్రం తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన మంచి ఆరోగ్య బలం కొరకే స్తోత్రం తండ్రి. నైనా ప్రభా స్వామి స్తోత్రం. మరొకసారి ఈ చివరి గడిలో కూడా మీ సన్నిధిలో తండ్రి మరొకసారి మీ యొక్క ఆత్మ చేత మీరు మమ్మల్ని బలపరిచినందుకు కొరకే స్తోత్రం తండ్రి. నైనా నూతన నెలలో ప్రభా మాకు కావాల్సిన కృపను అభిషేకమును మీరు మాకు అనుగ్రహించి నడిపించమని మీ కృపగల హస్తములో సమర్పిస్తున్నాం తండ్రి. నైనా స్వామి స్తోత్రం. నూతన నెలకు మీరు మాకు అనుగ్రహించిన ప్రభా మీ వాగ్దానం కొరకే స్తోత్రం. వాగ్దానం ప్రకారం నడిపించడం శక్తిమంతుడు ఉన్నందుకు కొరకే స్తోత్రం తండ్రి. నా ప్రార్థనా మందిరములో తండ్రి మిమ్మల్ని సంతోషింపచేసేదని ప్రభా మీరు మాతో కూడా మాట్లాడినందుకు కొరకే స్తోత్రం తండ్రి. అవును ప్రభా స్వామి స్తోత్రం. నైనా తండ్రి నైనా యొక్క పరలోక ఆనందాన్ని ప్రభా మేము కాపాడుకొని జీవించటకు ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఎటువంటి చీకటి మార్గములో ముండ్ల మార్గములో ప్రభా స్వామి కష్టము శోధన మార్గములో మేము వెళ్ళినప్పుడు కూడా తండ్రి ప్రభా స్వామి స్తోత్రం తండ్రి మా సంతోషాన్ని మా ఆనందాన్ని మేము కాపాడుకుంటూ ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నైనా స్వామి స్తోత్రం తండ్రి. నైనా మీ ప్రార్థనా మందిరం ఎవరిని మీరు ఆనందింపజేస్తానని ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు కొరకే స్తోత్రం తండ్రి ప్రభా. అవును తండ్రి నైనా స్వామి స్తోత్రం. మేము విశ్రాంతి దినమైన ప్రభా స్వామి స్తోత్రం ఆచరించటకు ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం. అది అపవిత్రపరచకుండా తండ్రి నైనా స్వామి మేము పవిత్రముగా తండ్రి ఆరాధించుటకును ఘనపరచుటకును ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం స్వామి. ఒక్కొక్క భాగమును మేము అనుభవించుటకును ఆ యొక్క భాగములన్నీ ప్రభా మేము నాయన తండ్రి పాల్గొని జీవించుటకు తండ్రి మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం స్వామి. మీకు స్తోత్రం. సన్నుడి యొక్క స్వభావమును మేము కలిగి జీవించుటకు ప్రభా మీరు మాకు కృప దయచేయమని అడుగుచున్నాం స్వామి స్తోత్రం. ఎటువంటి సమస్యలు మాకు ఎదురైనప్పటికి కూడా ప్రభా నైనా తండ్రి నైనా మేము అధైర్యపడక కృంగిపోకుండా ప్రభా స్వామి స్తోత్రం తండ్రి నైనా మేము జీవించుటకు తండ్రి మీరు కృప దయచేయమని అడుగుచున్నాం. మీ కృపగల హస్తములో మమ్మల్ని సమర్పించుకొంచున్నాం తండ్రి స్వామి స్తోత్రం. నైనా అంత మాత్రమే కాదు కానీ ప్రభా స్వామి మేము కూడా తండ్రి గుడ్డివారముగా కాకుండా ప్రభా మా యొక్క ఆత్మీయ నేత్రములు వెలిగింపబడుటకును తండ్రి నైనా ప్రార్థనాతోను కూడా ప్రభా స్వామి మేము జీవించడం ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం
అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. అన్ని విషయంలో మేము తృప్తి కలిగి జీవించడానికి ప్రభా మీరే మాకు సహాయం చేసి నడిపించండి. వాగ్దానముల ప్రభా మేము నాయన స్వతంత్రించుకున్నట్టుకు తండ్రి మీరు మాకు కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రములు నాయన ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ నెలంతా కూడా వారి ప్రయాణంలో మీరు కాపాడి ఉన్నారు. చేతి పనులు ఆశీర్వదించిన వారి వ్యాపారంలో ఉద్యోగములు ఆశీర్వదించినందుకు కొరకే స్తోత్రం ప్రభా. నూతన నెలలో కూడా ప్రభా స్వామిదైన తండ్రి మైక విశ్వాసులందరినీ పేరు పేరు వేసిన వారి కుటుంబాన్ని మీ హస్తములో సమర్పిస్తున్న వారితో కూడా మీరు ఉండండి ప్రభా. వారి చేతి పనులు మీరు ఆశీర్వదించండి. కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. వ్యాధుల నుంచి స్వస్థత దయచేయండి ప్రభా. నైనా స్వామి పలు విధ మార్గంలో వెళ్ళినప్పుడు కూడా దేవుళ్ళు సంతోషించి ఆనందించడం ప్రభా మీ బిడ్డలకి మాకు సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రం. ఏ విధంగా చేతనే మేము పరిశుద్ధపరచబడాలి ప్రభు రాకడ కొరకు ఎదురు చూచి రాకడలో కనిపిస్తూ సహాయం చేయమని తగ్గించుకుని మీ హస్తములో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మిక సహవాసము మనకును పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడే ఉండును గాక. 3 సార్లు హల్లెలూయా చెప్పండి.